మన చైల్డ్హుడ్ డేస్ని గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఒక్కరి బాల్యంలో ఖచ్చితంగా గుర్తొచ్చే ఒక బ్యూటిఫుల్ మెమరీ ఏంటంటే పెన్సిల్. ఎందుకంటే ప్రతి నటరాజ్ పెన్సిల్ వాడే ఒక స్టూడెంట్కి ఖచ్చితంగా ఒక అప్సరా పెన్సిల్ వాడే ఫ్రెండ్ ఉండనే ఉంటాడు. ఆ రోజుల్లో నటరాజ్ పెన్సిల్ వాడుతున్న ప్రతి అబ్బాయి అమ్మాయికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అప్సరా పెన్సిల్ చూసినప్పుడల్లా మనం కూడా ఆ పెన్సిల్ని వాడాలి అని చెప్పి చాలా మనసులో కోరిక క్రియేట్ అయ్యి మన పేరెంట్స్ని అడిగి మారం చేసో ఖచ్చితంగా కొనిచ్చుకునే వాళ్ళం. అలానే ఎవడైతే మన క్లాస్లో మన ఫ్రెండ్ గాడు ఉంటాడో వాడు అప్సరా పెన్సిల్ వాడుతూ మన ముందు ఇచ్చే బిల్డప్కి మనకి ఎక్కడో చిన్న జెలస్ క్రియేట్ అయ్యేదన్నమాట. సో ఈ టూ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మన చైల్డ్హుడ్లోనే రిచ్ వర్సెస్ మిడిల్ క్లాస్ అనే ఒక డిఫరెన్షియేషన్ని అప్పట్లోనే మనకి ఇంట్రడ్యూస్ చేసాయి. మనకు ఆ ఏజ్లోనే రిచ్ ఉన్న వాళ్ళు ఈ పెన్సిల్ వాడతారు అప్సరా, మిడిల్ క్లాస్ కాబట్టి మనం నటరాజ్ అనే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేశాయి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందన్నమాట. ఈ నటరాజ్ అప్సరా ఏవైతే ఉన్నాయో ఈ రెండూ కూడా ఒకటే కంపెనీకి సంబంధించిన రెండు బ్రాండ్స్ అన్నమాట. సో హిందుస్థాన్ పెన్సిల్స్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించి ఒకటే ప్రోడక్ట్ పెన్సిల్ అనే ఒకటే ప్రోడక్ట్ని టూ డిఫరెంట్ బ్రాండ్స్ కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చిన బ్రాండ్ ఏదైతే ఉందో అది నటరాజ్ 1958లో మనకి లాంచ్ అయిందనమాట. దాని తర్వాత 1970లో మనకి అప్సరా అనే పెన్సిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కంపెనీ ఈ టూ బ్రాండ్స్ని మార్కెటింగ్ చేసిన విధానమే ఈరోజు ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని ఇంత సక్సెస్ఫుల్గా మార్కెట్లో నడిపిస్తున్నాయన్నమాట. ఈ మార్కెటింగ్ అనేది ఎంత పవర్ఫుల్ టూల్ అంటే చూసారా, మన చిన్న వయసులో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే మనకి రిచ్ వాళ్ళు అప్సరా వాడతారు, మిడిల్ క్లాస్ కాబట్టి నటరాజ్ వాడతామనే ఒక చిన్న మైండ్ సెట్ ఏదైతే ఉందో అప్పుడే క్రియేట్ చేసేసారు. అంటే ఒక చిన్న అబ్బాయిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే లెవెల్లో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది పనిచేస్తుంది. ఈ కంపెనీ యూజ్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే డ్యూయల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో ఒకటే ప్రోడక్ట్ పెన్సిల్ అనే ప్రోడక్ట్ని టూ డిఫరెంట్ బ్రాండ్స్ కింద ఇంట్రడ్యూస్ చేసింది. మన అడ్వర్టైజ్మెంట్స్ చూసుకుంటే చిన్నప్పుడు నటరాజ్ అంటే మనకి ఎలా అడ్వర్టైజ్మెంట్ ఉండేది, లాంగ్ లాస్టింగ్ అని చెప్పి చాలా రోజుల వరకు వాడచ్చు అని చెప్పి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అట్ ద సేమ్ టైం అప్సరాని ఎలా బ్రాండింగ్ చేశారు, +5 మార్క్స్ మరియు ఆర్టిస్టిక్ క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి అప్సరా పెన్సిల్ సూట్స్ అని చెప్పి మన అప్సరా పెన్సిల్ని ప్రీమియం కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా అడ్వర్టైజ్ చేశారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఆబ్వియస్లీ లాంగ్ లాస్టింగ్ పెన్సిల్స్ అనగానే అట్ దట్ టు అఫోర్డబుల్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్ అన్నప్పుడు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారనమాట. అలా నటరాజ్ ద్వారా మాస్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది, అప్సరా ద్వారా నిషే మార్కెట్ని కూడా క్యాప్చర్ చేసింది అనమాట. సో నటరాజ్ పెన్సిల్స్ ఏమో అఫోర్డబుల్ ప్రైసెస్, అప్సరా ఏమో కాస్ట్లీ. అట్ ద సేమ్ టైం నటరాజ్ ప్యాకేజింగ్ కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా అట్రాక్టివ్గా రెడ్ అనేది మన బేసిక్గా హ్యూమన్స్కి ఈజీగా అట్రాక్ట్ చేసే ఒక కలర్ అనమాట. అందుకే నటరాజ్కి రెడ్ కలర్ని దాని ప్యాకేజింగ్లో కానీ పెన్సిల్కి కూడా మనకి రెడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అప్సరాని చూసినట్టయితే సింపుల్ కలర్స్, డల్ కలర్స్ ఉన్నప్పటికీ డీసెంట్ లుక్స్తో బ్రాండ్ చేయడం జరిగిందనమాట. ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ పెన్సిల్స్లోనే స్టేషనరీ సెగ్మెంట్లోనే కాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్లో యూజ్ చేశారనమాట. ఇంకా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రిన్, సర్ఫ్ ఎక్సెల్ రెండు సేమ్ కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్కి సంబంధించిన బ్రాండ్స్ అనమాట. రిన్ ఏమో మాస్ మార్కెట్ని టార్గెట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం సర్ఫ్ ఎక్సెల్ ఏమో ప్రీమియం కస్టమర్స్ని టార్గెట్ చేస్తుంది. అలాగే ఆటోమొబైల్ సెగ్మెంట్లో మన మారుతి కంపెనీకి సంబంధించిన టూ బ్రాండ్స్ ఉన్నాయి, నెక్సా అండ్ అరేనా. నెక్సా ఏమో బలీనో, గ్రాండ్ విటారా లాంటి కార్స్ని ప్రీమియం కస్టమర్స్ కోసం మార్కెటింగ్ చేసింది. అట్ ద సేమ్ టైం అరేనా తన ఆల్టో, స్విఫ్ట్ లాంటి కార్స్ని మాస్ మార్కెట్, రీటైల్ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో మీరు అనుకోవచ్చు, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, లైక్ రెండు బ్రాండ్స్ ఒకటే ప్రోడక్ట్కి ఎందుకు, ఒకటే కంపెనీ నుంచి అదేదో ఒకటే ప్రోడక్ట్ని ప్రీమియం క్వాలిటీ ఫీచర్స్ని అందుబాటులో ఇచ్చి అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ ప్రైస్తో లాంచ్ చేయొచ్చు కదా, సో దట్ టూ మార్కెట్స్ కవర్ అవుతాయి అనుకుంటారేమో. బట్ ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే బికాస్ ప్రీమియం కస్టమర్స్ ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ని ప్రీమియం ఫీచర్స్తో చూసినప్పుడు దాన్ని
ప్రైస్ తక్కువ ఉంటే డెఫినెట్లీ దాని క్వాలిటీని డౌట్ పడతారు. సో ఆ డౌట్ వస్తుంది వాళ్ళకి, ఇది నిజంగా అంత క్వాలిటీ పెన్సిలేనా, క్వాలిటీ స్టేషనరీ అయినా. బికాస్ ప్రీమియం ఎప్పటికైనా మనకి ప్రీమియం లగ్జరీ ఐటమ్స్కి దానికి ఎక్స్పెన్సివ్ నేచర్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. బికాస్ దే ఆర్ మేడప్ ఆఫ్ హై కాస్ట్ మెటీరియల్స్. దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్గా మనం ప్రైస్ పెట్టి ప్రజలకి రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే, ప్రజలందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు మేబీ అట్రాక్ట్ అవ్వచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రీమియం కస్టమర్స్ అలాంటి ప్రోడక్ట్స్ని కొనరు. అట్ ద సేమ్ టైం మాస్ మార్కెట్ కొన్నప్పటికీ కంపెనీకి ప్రాఫిట్స్ అనేవి రావు అంత ప్రీమియం ప్రోడక్ట్స్ని అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తే. సో అలా లాంచ్ చేసి ఫెయిల్ అయిన ప్రోడక్ట్స్ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే టాటా నానో. కార్ అనేది ఒక లగ్జరీ సెగ్మెంట్. అలాంటి కార్ని తీసుకొచ్చి మనకి మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్గా ఉండాలని చెప్పి లాంచ్ చేసిన టాటా నానోనే దీనికి లైవ్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please don't forget to like, share and subscribe.